మెప్పు కోసం పోలీసులు పని చేస్తున్నారని తప్పుపట్టడమే కాకుండా టోపీ మీద ఉన్నటువంటి సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబుకు వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు పోలీసులు. చెప్తున్నా మీ బట్టలుడదీసి మీ యూనిఫామ్ తీస్తా, ఉద్యోగాలు లేకుండా చేస్తా, ఎల్లకాలం చంద్రబాబు పాలనే సాగదు, ప్రతి పనికి వడ్డీతో సహా లెక్కేసి దోషులుగా నిలబెడతా అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఇటు పోలీస్ సంఘాలు అటు రాజకీయ పార్టీల నేతలు సైతం ఖండిస్తున్నారు. ఇదే అంశం మీద ఇవాళ మనం డిబేట్కి వెళ్దాం. అసలు ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించి రాజకీయ నాయకులు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీద కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి